ఎవరు? రైట్ హ్యాండ్ దర్శి. వెరీ గుడ్. పట్టుకోని అన్నయ్య హ్యాపీగా ఉండు, హెల్దీగా ఉండు, బాగా చదువుకో. నీకు అన్నయ్య హ్యాపీ రాఖీ చెప్పు. హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ చెప్పాలి. నికి హాయ్ చెప్పు. హాయ్. నువ్వు చెప్పు దర్శి. హాయ్. హాయ్ హలో నమస్తే. ఇది చెప్పు. హాయ్ హలో నమస్తే. నువ్వు చెప్పు నీకి. నమస్తే అక్క చెప్పాలి. అక్క చెప్పాలి. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? రేపు రాఖీ ఫెస్టివల్ ఉంది కదా, అన్నయ్యకి రాఖీ కట్టాలి. సో ఇంట్లోనే డిఐవై ప్రిపేర్ చేస్తున్నాము ఫోటోతో. సో కొన్ని రీల్స్ చూసి చేస్తున్నాను, ఎంతవరకు వస్తుందో తెలీదు. నేను ఫస్ట్ టైం ఇంకా బయట ఎందుకులే కొనడం, వీళ్ళకి కూడా కొంచెం యాక్టివిటీ లాగా ఉంటుంది అని చెప్పని ఇప్పుడైతే రాఖీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇదిగోండి ఈ చిన్న చిన్న స్టోన్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీళ్ళిద్దరిని ఇట్లా ఎంగేజ్ చేస్తున్నాను. ఇది ఒకళ్ళు లాగేసుకుంటున్నారు ఒకదానికోసం ఒకటి. చూడాలి. ఇటు నిక్కి ఉండు దర్శిత్ ఇటు ఫోటో. దీన్ని ఫస్ట్ పెద్ద సైజుగా ఉంది, కట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే రాఖీ ఫెస్టివల్ అనమాట. ఇది వరలక్ష్మి వ్రతం రోజు అనుకుంటాను. ఆ నైట్ రాఖీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేను ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయాను, చాలా అంటే ఫీల్ అయ్యాను అనమాట. సో ఒక 2 years నుంచి కుదరట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా చేయలేదన్నమాట. సో మేము వారణాసిలో ఉన్నప్పుడు లక్కీగా కుదిరింది. అమ్మ కూడా అప్పుడు నా దగ్గరే ఉండింది, సో అప్పుడు చేసుకోగలిగాను. సో ఈ 2 years నుంచి చేసుకోలేకపోతున్నాను అనమాట. అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండడం, తర్వాత నిహిరా చిన్న పాప, అప్పుడు కూడా వీలు కాలేదనుకుంటాను. సో ఇప్పుడు చేసుకుందామన్నా కూడా వీలు అవ్వలేదు. మేబీ నెక్స్ట్ వీక్ చూడాలి, చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఏమవుతుందో చూడాలి. ఎలాగూ వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయాను, సర్లే అని చెప్పని అట్లీస్ట్ రాఖీ అన్న ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో వీళ్ళకి కూడా కొంచెం యాక్టివిటీ నేర్పించినట్లు ఉంటుంది అన్నట్లు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఆ ముందు రోజే దర్శిత్ వాళ్ళ స్కూల్లో రాఖీ మేకింగ్ అయితే చేయించారు. దర్శిత్కి అట్లీస్ట్ వాడి పేరు రాయడం కూడా రాదు, స్పెల్లింగ్ కూడా రాదు. వాళ్ళ మేడం ఏంటంటే రాఖీ చేసి పంపించారనమాట పిక్స్. రాఖీ కింద వాళ్ళ నేమ్స్ రాసి పంపించారు. దర్శిత్ అసలు గుర్తుపడతాడా లేదా వాడు చేసిందని చెప్పని చూపించాను. ఏది నువ్వు చేసిన రాఖీ అంటే వాడు ఐడెంటిఫై చేశాడనమాట. సో ఇంకా సర్లే, ఇంకా ఒక ఐడియా అక్కడ వచ్చి ఉంటుంది కదా, ఇక్కడ కూడా చిన్నగా నేర్పిద్దాము వాళ్ళకు కూడా, కొంచెం యాక్టివిటీ లాగా ఉంటుంది అని చెప్పని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రాఖీ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంకొక చిన్న బాధ కూడా ఉంటుండే. సో ఒక 3 years నుంచి మా తమ్ముళ్ళకి నేను రాఖీ కట్టలేకపోతున్నాను అనమాట. బికాజ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటాం కదా, వాళ్ళు రావడానికి అవ్వదు, మేము వెళ్ళడానికి అవ్వదు అనమాట. సో అందుకని కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఎనీవే, వాళ్ళు హ్యాపీగా ఉండి మనం ఇక్కడ హ్యాపీగా ఉంటే అదే చాలా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ మా వారైతే మార్నింగే పూజ చేసేసి వెళ్ళిపోయారనమాట. సో అందుకని మేము ఈవినింగ్ కట్టించాను అనమాట రాఖీ. సో తను కూడా మార్నింగ్ టైంలో ఉండడు కదా, అందుకని ఇంకా ఈవినింగ్ అయితే రాఖీ కట్టించాము. ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా స్వీట్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వచ్చేటప్పుడు స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. లేదంటే స్వీట్ కూడా ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను. సో ఇంక ఇక్కడైతే పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి అక్షింతలు అవన్నీ కలిపి అయితే ఉంచుతున్నాను. ఆ లోపు నిహిరా ఆ పిలకలు ఎన్నిసార్లు పీక్కుందో. సో మళ్ళీ నేను వేయడం, అది లాక్కోవడం అలానే జరిగింది. సో వాళ్ళని మేనేజ్ చేయడమే కష్టమైపోయింది రెడీ చేశాక. ఇక్కడ మా చిట్టి తల్లి వేసుకున్న డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది, క్వాలిటీ అదంతా బాగానే ఉంది. నేను షార్ట్ వీడియో కూడా చేశాను, అది అప్లోడ్ చేస్తాను. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే హ్యాపీగా బై చేయొచ్చు. క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చాయన్నమాట. సో ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాం. ఏంటి ఇట్లా ఇట్లా అంటే వాళ్ళకి అర్థం కాదు. అదే రాఖీ ఎక్కడికి వెళ్తావు? అన్నయ్యకి ఎక్కడికి వెళ్తావు? అక్కడ నీకు తెలుసా? దానికి తెలిసిపోయింది.
రాఖీ ఎక్కడ కడతావు? అక్కడ కడతావా? నీకెవరు చెప్పారు? చెల్లికి ఎవరు చెప్పారు? చెల్లికి తెలిసిపోయింది ఇక్కడ కట్టాలని. సరేదా కట్టేద్దామా? రాఖీ కడదామా? చలో రాఖీ కడదామా? నువ్వు బొట్టు పెట్టాను ఫస్ట్ పెట్టుకో. హారతి అనేది పట్టుకో, ప్లేట్ పట్టుకో. ప్లేట్ పట్టుకొని ఇంక ఇక్కడైతే ఫస్ట్ బొట్టు పెట్టేసి తర్వాత హారతి అయితే ఇస్తున్నాము. నాకు కరెక్ట్ ప్రాసెస్ తెలియదు. హారతి ఇచ్చి రాఖీ కడతారా లేదంటే రాఖీ కట్టాక హారతి ఇస్తారు అనేది నాకు తెలిసినట్లు నేను చేస్తున్నాను అనమాట. ఇంతకీ అసలు రాఖీ పండగ ఎలా వచ్చింది, ఎందుకు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ కూడా నిహిర దర్శిత్కి రాఖీ కట్టిందనమాట. సో అప్పుడు నేను అసలుకి ఏంటి హిస్టరీ ఏంటి అని చెప్పని అప్పుడు తెలుసుకున్నాను అనమాట. సో మీకు కూడా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నాకు తెలిసిందైతే చెప్తాను. సో మన పురాణాల ప్రకారం మహాభారతంలో శ్రీకృష్ణుడు వసుపాలకుడు చేసే అరాచకాలని ఇంకా సహించలేక విష్ణు చక్రాన్ని అయితే ఉపయోగిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడికి వేలుకు తగిలి కొంచెం రక్తం కారుతుందనమాట. అక్కడే ఉన్న రుక్మిణి, సత్యభామ మిగతా వాళ్ళు కూడా మందు రాయడం కోసం పరిగెత్తుతూ ఉంటారు. కానీ ద్రౌపదీదేవి మాత్రం తన పట్టు చీరని చింపి సో కృష్ణుడికి కడుతుందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు తన సోదరి ప్రేమకు మెచ్చుకొని నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నన్ను తలుచుకో, నేను కాపాడుతాను అని చెప్పని మాటిస్తారనమాట. తర్వాత కురుసభలో ద్రౌపదీదేవికి జరిగిన వస్త్రాభరణ గురించి అందరికీ తెలిసిందే. అప్పుడు శ్రీకృష్ణుడే కాపాడతారు కదా. ఇంకా సో అలా స్టార్ట్ అయిందనమాట. నమ్మకం, రక్షణ రెండు కలిపి సో ఇలా రక్షాబంధన్గా అయితే స్టార్ట్ అయిపోయింది. హెల్దీగా ఉండు, బాగా చదువుకో, ఓకేనా అని చెప్పాను. ఇదిగో నువ్వు నిక్కీకి అక్షింతలే, నిక్కీకి తల మీదే హ్యాపీగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కొంచెం తిన్ను, జలుబు చేసింది కదా, ఓకేనా? కొంచెం పెట్టు నీకు అన్నయ్యకి. నువ్వు పెట్టు చెల్లికి, కొంచెం పెట్ట. చాలు చాలు, ఇద్దరికి జలుబులు చేసింది. హ్యాపీ రాఖీ నీకు, నీకు హ్యాపీ రాఖీ చెప్పు, హ్యాపీ రాఖీ చెప్పు, హ్యాపీ రాఖీ. దాని కాన్సన్ట్రేషన్ మొత్తం స్వీట్ మీద ఉంది. ఇవా నువ్వు ఆశీర్వదించావు కదా, అది అదే. చెల్లి గిఫ్ట్ ఏది, ఎక్కడుంది? తీసుకొచ్చావా? తీసుకురాలేదా? ఎవరెవరు వెళ్ళారు గిఫ్ట్ తీసుకురావడానికి? ఇక్కడ ఇంకా దర్శిత్ అయితే వాళ్ళ చెల్లికి కూడా గిఫ్ట్ ఇచ్చేసాడు. నేనైతే కొన్ని ముందుగానే ఆర్డర్ చేశాను, బట్ టైంకి రాలేదు. ఇంకా లాస్ట్ మినిట్లో వెళ్ళి ఇంకా తీసుకున్నామన్నమాట. సో వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం వెంటనే రాఖీ కట్టాక చెల్లికి గిఫ్ట్ ఇచ్చేయాలి. సో నేను ముందు చెప్పాను అనమాట, చెల్లి రాఖీ కడితే నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పని. ఇంకా ప్రతిసారి గిఫ్ట్ అక్కడుంది మమ్మీ మర్చిపోయాం, అక్కడుంది మమ్మీ మర్చిపోయాం అని చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ చూసారా నిహిర ఎంత ముద్దుగా థ్యాంక్ యూ చెప్తుందో, భలే అనిపించింది. సో వీళ్ళిద్దరిని కొంచెం సేపు మేనేజ్ చేయడం చాలా కష్టం. సో మీకు వీడియోలో చూసింది కానీ బిహైండ్ సీన్స్ చాలా ఉంటాయి అన్నమాట. చెప్పింది చెయ్యరు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో కంట్రోల్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వీడియో తీయడం చాలా కష్టం. మొత్తానికి వీడియో అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగాను విత్ మై హస్బెండ్ హెల్ప్. ఇంతకీ మీరు రాఖీ కొని కట్టారా లేదంటే ఇంట్లోనే తయారు చేసి కట్టారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.